హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ మా ఇంట్లో ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు కదా. ప్లేస్ని బట్టి ఫిష్ కర్రీ మారుతూ ఉంటుంది. అంటే కొంతమంది పచ్చి పచ్చిగా ఉన్న ఫిష్ని కర్రీలో గ్రేవీలో వేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రై చేసి చేస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు ఫ్రై చేసి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా పండిన టమాటోస్ని ఒక 4 తీసుకున్నాను. అందులోనే ఒక 3 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అందులో కొంచెం హోల్ గరం మసాలా వేస్తున్నాను. అందులోనే కొంచెం జీరా కూడా వేసుకోండి. వేసుకొని అది ఫైన్‌గా పేస్ట్ అయితే చేసుకోవాలి. మనం పులుసుకైతే అందులోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాం. ఇది పులుసు కాదు, గ్రేవీ కాబట్టి మెంతులైతే వేరేగా నేను యాడ్ చేయట్లేదు ఇందులో. అవసరం కూడా లేదు. ఇప్పుడు ఫిష్‌ని అయితే ఫ్రై చేయాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత పీసెస్ని అయితే వేసి ఫ్రై చేసుకోండి. పసుపు అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఫిష్ కలర్ చేంజ్ అయ్యి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా. ఇలా పసుపు మనం పీసెస్ వేసి ప్రతిసారి కూడా కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేస్తే అవి మంచి కలర్లో అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి కర్రీలో. లేదు పసుపు వేయకుండా ఫ్రై చేస్తే అవి వైట్గా ఉంటాయి, అంత మంచిగా అనిపించదు. నెక్స్ట్ దానికి ఉన్న స్మెల్ కూడా పసుపు వేయడం వల్ల పోతుందనమాట. సో నేను చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్ని కూడా అలానే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ డీప్గా అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై చేయడం వల్ల దానికి ఉండే పచ్చి వాసన అనేది, నీచు వాసన అనేది పోతుంది. అలా కంప్లీట్గా అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రేవీ ప్రాసెస్ని అయితే చూసుకుందాం. ఓకేనా. మా ఇంట్లో ఎక్కువగా గ్రేవీయే చేస్తూ ఉంటాను. పులుసు అనేసరికి పులుపు ఎక్కువగా ఎవరు ఇష్టపడరనమాట. ఇప్పుడైతే మనం గ్రేవీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందులోనే అదే కళాయిలో కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసాను. వేసి అందులో జీలకర్ర కొంచెం, అలానే పచ్చిమిర్చి కూడా ఒక 3, 4 వరకు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరు అనే దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. అందులోనే మనం ఇప్పుడు ఏదైతే ఫైన్‌గా పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్‌ని కూడా వేసుకోండి. మీరు టమాటోస్‌ని ఇంకా ఆనియన్స్‌ని సెపరేట్‌గా కూడా ప్యూరీలా చేసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. అంటే ఆనియన్స్‌ని, టమాటోస్‌ని కొంచెం ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. నాకైతే ఆ రోజు ఇలానే చేయాలనిపించింది. ఫాస్ట్‌గా అయిపోతుంది కొంచెం అని చెప్పి. గ్రేవీని కూడా మనము కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అస్సలు దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఏముండదు. అందులోనే చూపించాను కదా పసుపు, అలానే సాల్ట్, ఇంకా కారం. కారం మీకు ఎంత తినగలరు అనుకుంటే అంత వేయండి. మా పాప తింటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా నేను యాడ్ చేశాననమాట. అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి నీట్‌గా కలిపి ఆయిల్ సెపరేట్ అవుతుంది అనేటప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు లాస్ట్‌లో వేశాను అనంటే, అది ఫస్టే వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతే స్మెల్ అనేది అసలు తెలీదు మనకి. లాస్ట్‌లో వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. ఇలా అది కూడా వేసిన తర్వాత మొత్తం అది బాగా కుక్ అవ్వాలి. సైడ్ నుంచి ఆయిల్ అంతా సెపరేట్ అవుతూ బబుల్స్‌లా వచ్చినప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసి మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలి అనుకుంటే, అంటే ఎంత థిక్‌నెస్‌లో కావాలి మనకి గ్రేవీ అనుకుంటే దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అందులోనే. కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే బాగుంటుంది ఇంకా. కానీ పుదీనా నా దగ్గర లేదు. నేను ఓన్లీ కొత్తిమీర ఒక్కటే వేశాను. ఇప్పుడు అందులో వాటర్ ఎంత మనకి గ్రేవీ పలుచగా కావాలో, థిక్‌గా కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అంతా చూసుకొని గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా 1 బై 1 అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదు. ఒక 5 మినిట్స్, 5-7 మినిట్స్ కుక్ చేస్తే అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉడికించారంటే మళ్ళీ అవి చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 5-7 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నేనైతే మొత్తం అంతా డిప్ అయ్యేలా కరెక్ట్‌గా పెట్టేసి మూత అయితే పెట్టకూడదండి. ఫిష్ వండేటప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే మొత్తం అవి చెదిరిపోతాయి. చూసారు కదా, అలా ఆయిల్ సెపరేట్ అయింది అంటే అవి కంప్లీట్‌గా ఉడికిపోయినట్టే. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుందండి ఫిష్ కర్రీ. చేయడం రాని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా చేసేయొచ్చు ఈజీగా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.